రాజశ్రమణ సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు దీపదుర్గ మంత్రము, అలాగే నేను మంత్రం ఇవ్వడం జరిగింది. స్వప్నేశ్వరి మంత్రము, దీపదుర్గ మంత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యక్షిని పిచాచిని మంత్రం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. యక్షిని పిచాచిని దీనికి విధానం ఎన్ని రోజుల సిద్ధి కలుగుతుందో కూడా చెప్తాను. సాధకులు కఠోరమైన సాధన ఉంటుంది. చాలా కఠోరమైన సాధన ఎవరైనా చేయదలుచుకున్న వారు మాత్రమే ఈ సాధనని నిర్ణయం తీసుకోవాలి. అది చాలా విశేషంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది కర్ణ పిచాచి ఎలా ఉందో అలాగే యక్షిని పిచాచి అని ఒక విధానమైన యక్షిని దేవతను. ఈ యక్షిని పిచాచిని ఎవరైతే ఆరాధించడం వల్ల చేస్తారో 21 రోజుల్లో సిద్ధి కలుగుతుంది. 21 రోజుల్లో ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో 21 రోజుల్లో మీరు 25 లక్షల జపాన్ని పూర్తి చేయాలి. 21 రోజుల్లో 25 లక్షల జపాన్ని పూర్తి చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి చెవిలో చెవిలో వాళ్ళకి ఎవరి గురించి అయినా సమాధానం అడగాలనుకున్న ఎవరి గురించి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న చెవిలో మీకు సమాధానం చెప్తుంది ఈ పిచాచి. ఇది గృహస్థులు చేయకూడదు. ఇది కూడా చెప్తున్నాను, గృహస్థులు చేయకూడదు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయాలి. అబ్బాయిలు మాత్రమే, అమ్మాయిలు కాదు. ఇది కూడా అలాగే గృహస్థులు మాత్రం చేయకూడదు. జాగ్రత్తగా వినండి, గృహస్థులు చేయకూడదు. ఇది యక్షిని పిచాచి సాధన చాలా కఠోరమైన సాధన. మీరు దీన్ని ఎంత అనువుగా, మీరు ఎంత జాగ్రత్తగా చేస్తే మీకు అనుకున్నది ఇవ్వడానికి యక్షిని పిచాచి ఉంటుంది. కానీ ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ పోవాలని చాలా కష్టము. ఈ మంత్రాన్ని కూడా నేను చెప్తాను, కానీ చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకొని మీరు ఈ సాధన చేయండి. అలాగే ఎలా ఉంటుందంటే మీరు ఈ మంత్రాన్ని మీరు మొదలుపెట్టే రోజు ఎలా అయినా పర్లేదు మీరు మొదలుపెట్టండి. పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు ఈ జపాన్ని చేస్తూనే ఉండాలి. ఇదే కఠోరమైన సాధన. సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్ర సాధనలోనే మీరు ఉండాలి. అంటే మానసిక పూజతోనే మీరు చేయాలి జపాన్ని. అప్పటి వరకు మీరు ఎలా చేసినా పర్లేదు. చేసిన తర్వాత మీరు ఒక అన్నాన్ని పిండం, అంటే మనం పిండం ఎలా పెడతాం ఆ పిండంలాగా తయారు చేసి దాన్ని మీరు మీకు మేడ పైన, అంటే మీరు ఇంట్లో ఉన్న కానీ ఇంటి బయట కానీ మేడ పైన కానీ మీరు పెట్టి రావాలి. అంటే పిచాచికి నైవేద్యం ఇవ్వడము. ఇలా మీరు 21 రోజు మీరు ఇలా చేస్తుంటే 21 రోజు అంటే మీకు అప్పుడు సిద్ధి కలుగుతుంది. అప్పుడు మీ చెవి దగ్గర ఒక పిచాచి ఉంటుంది. ఆ పిచాచి మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం ఇస్తుంది. ఇది కర్ణ యక్షిని సంబంధించింది అలాంటిదే, కానీ ఇది యక్షిని పిచాచి. కర్ణ యక్షిని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఇది మాత్రం చాలా జాగ్రత్తగా విని చేయండి, ఎందుకంటే చాలా విశేషమైన మంత్రమే. కానీ సాధకులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని చేయవలసిన మంత్రము. అలాగే ఈ మంత్రాన్ని ఎవరైతే ఇస్తారో చాలా కఠోరమైన సాధన ఉంటుంది. గృహస్థులు ఎందుకు చేయరాదు అనుకుంటే, గృహస్థులు చేస్తే వాళ్ళ ఇంట్లో విభేదాలు, గొడవలు జరగడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. ఎవరు లేదంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే వాళ్ళకు ఒక పర్లేదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను సాధన చేయాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. నేను అందుకే జాగ్రత్తగా ఆలోచించి చెప్పడం జరుగుతుంది మీకు. దీని జాగ్రత్త, ఇలాంటి కొన్ని యక్షిని విద్యలు కానీ కర్ణ పిచాచి విద్యలు కానీ అతి జాగ్రత్తగా చేస్తే చాలా చాలా మంచిది. కానీ ఈరోజు ఈ మంత్రం గురించి చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు రాసి పెట్టుకోండి. ఈ సాధకులు మీరు కఠోరమైన సాధన చెప్పాను. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఈ మంత్ర సాధనలోనే ఉండాలి. ప్రతిరోజు 21 రోజు మీరు ఇలా చేస్తే సిద్ధి కలుగుతుంది. 25 లక్షలు చెప్పాను, మీరు ఎక్కువ చేసేయండి. నేను 20 లక్షలు అన్నాను, మీరు ఎక్కువ చేసుకోండి, తప్పలేదు. కానీ మీరు మాత్రం సాధన చేయాలి. అలా చేస్తే మీకు అద్భుతమైన శక్తి కలుగుతుంది.
ఏవో ప్రశ్నల గురించి మీరు ఎవరు ఎదుటి వ్యక్తి ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పే శక్తి మీకు ఆ పిశాచి ఇస్తుంది. నైవేద్యం ఎలా పెట్టాలో కూడా చెప్పాను. మీరు అలా చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని అతి జాగ్రత్తగా విని రాసుకొని పెట్టుకోండి. ఈ మంత్రాన్ని నేను చెప్తాను. మీరు ప్రతిరోజు 1000 నిమిషాలుగా మీరు ఎంతగాని మీరు సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించే వరకు ఎన్ని వేల సాధన అవుతుందో చేయండి. 25,000 సాధన దాటని పర్లేదు, 25 లక్షలు దాటిన సాధన పర్లేదు, కానీ మీరు మానసికతోనే చేయాలి. అది కూడా మెల్లిగా చేయాలి, స్పీడ్గా చేయకూడదండి. మీరు సాధన కఠోరమైన సాధన అని చెప్పాను, అందుకనే సాధకులు మాత్రం చేయండి. ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. సాధన చేయాలనుకున్నవారు సాధన మేము సిద్ధిగలగాలి, మేము దీక్ష మేము ఒక సంకల్పం ఉంది, మాకు అది కావాలంటే ఇది చేయండి. లేకపోతే ఇది మధ్యలో చేసి వదిలిపెడితే చాలా ఇబ్బందులు పడతారు. గుర్తుంచుకోండి, మేము మధ్యలో చేస్తామో మాకు ఇలా అయిందని ఇబ్బందులు పడతారు. మీరు ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోండి. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని రాసుకోండి. ఓం హ్రీం చహ చహ కంభాలకే గృహ్ణా పిండం పిశాచికే స్వహ. ఓం హ్రీం చహ చహ కంభాలకే గృహ్ణా పిండం పిశాచికే స్వహ. ఓం హ్రీం చహ చహ కంభాలకే గృహ్ణా పిండం పిశాచికే స్వహ. ఈ మంత్రాన్ని మీరు అతి జాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా విని మీరు చెయ్యండి. చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. సాధకులు మాత్రమే, గృహస్థులు కాదండి, పెళ్లి కాని వారు మాత్రమే చేయాలి. అది కూడా చెప్పాను నేను, మళ్ళీ చెప్పలేదనుకోండి. పెళ్లి కాని వాళ్ళు మాత్రమే చేయాలి. పెళ్ళైన వాళ్ళు మాత్రం చేస్తే ఆ ఇంట్లో విభేదాలు, గొడవలు, ఆటంకాలు సంభవిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ మంత్రం గురించి కానీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.